సిఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిమానులకు ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో కేవలం 4లు 6లు మాత్రమే కాదు, గ్రౌండ్లో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ మధ్య గొడవ హాట్ టాపిక్గా మారింది. లక్నో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ హై డ్రామా మొదలైంది. జెమీ ఓవర్టన్ వేసిన బాల్ను ఆడిన పంత్ 2వ రన్ కోసం మార్క్రమ్ను గట్టిగా పిలిచాడు. కెప్టెన్ మాటను నమ్మి మార్క్రమ్ పరిగెత్తాడు. కానీ మార్క్రమ్ సగం పిచ్ దాటాక పంత్ తన నిర్ణయాన్ని మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. మధ్యలో ఒంటరిగా మిగిలిపోయిన మార్క్రమ్ తన వికెట్ పడిపోయిందని ఆశలు వదులుకొని అలాగే గ్రౌండ్లో నిలబడిపోయాడు. అందరూ రన్అట్ అనుకున్న టైంలో అదృష్టవశాత్తు సిఎస్కే ఫీల్డర్ విసిరిన త్రో వికెట్లకు తగలకుండా పక్కన నుంచి వెళ్ళిపోయింది. దాంతో మార్క్రమ్ బతికిపోయాడు. కానీ మార్క్రమ్ పంత్పై గ్రౌండ్లోనే విరుచుకుపడ్డాడు. పంత్ను చూస్తూ చేసిన సైగలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. పంత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా మార్క్రమ్ మాత్రం అస్సలు వినలేదు. Taste the Daily.